ఎస్ఎస్టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. భరణి శ్రీజాలలో ఆల్రెడీ ఇద్దరు గేమ్స్లో కూడా 2 గేమ్స్లో భరణి గెలిచాడు. ఆ తర్వాత శ్రీజ ఒక గేమ్ని కైవసం చేసుకుంది. ఇంకా వాళ్ళకి ఇంట్లో పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే శ్రీజ గట్టిగా మాట్లాడగలదు, ఏ విషయంలోనైనా స్టాండ్ తీసుకుంటుంది, కరెక్ట్గా ఆడుతుంది, ఇది మాత్రం నిజమే. కానీ భరణి ఎంట్రీని అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. అలాగే దివ్య తనుజలో వచ్చిన మార్పులు, ఇప్పుడు బయట మాదిరి మీద జరుగుతున్న ట్రోలింగ్స్ దృష్ట్యా భరణిని ఇంట్లో ఉంచాలనుకున్నారో ఏమో. అంతేకాదు ఓటింగ్ సిస్టంలో కూడా భరణికే ఎక్కువ ఓట్లు పడ్డాయి. భరణి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక విధమైన వైబ్రేషన్ ఉంది. సో కాబట్టి జనాలు ఇంట్లోకి వచ్చిన తర్వాత శ్రీజాన భరణినా అంటే భరణికే ఓట్లు వేసి ఇంట్లో పర్మనెంట్ కంటెస్టెంట్ని చేశారు. వాళ్ళిద్దరిని నించోబెట్టి 2 పోల్స్ పెట్టి ఆ వెనకాల వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి. సో మీ కంటెస్టెంట్స్ని తీయమని చెప్పారు. అందులో భరణి మరియు తనుజ శ్రీజ ఫొటోస్ ఉన్నాయి. వాళ్ళిద్దరు ఫొటోస్లో శ్రీజ ఫోటో మీద ఎగ్జిట్ అని, భరణి ఫోటో మీద స్టే అని వచ్చింది. సో ఇంటి నుంచి శ్రీజ బయటికి వెళ్ళిపోయింది. ఓటింగ్ సిస్టమ్ ద్వారానే ఇద్దరిని ఇంట్లోకి పంపించి ఒకరిని ఇంట్లో ఉంచి ఒకరిని బయటికి పంపించేయడం జరిగింది. మీరు ఎవరి ఇంట్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఇంట్లో ఈరోజు జరిగిన విషయాలకి వస్తే కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ డీజే డ్యాన్స్ అని చెప్పేసి ఒక టాస్క్ని ఇచ్చారు. ఆ కెప్టెన్సీ టాస్క్లో ముందు కూడా 5గురిని మీ ఇంట్లో నుంచి ఎన్నుకోమన్నారు. అయితే భరణి ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు కాకుండా కెప్టెన్సీ లేని వాళ్ళు, కెప్టెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళని పెడదామని చెప్పేసి అనుకున్నారు. డీజే కెప్టెన్సీ అని పెట్టగానే 2 పోల్స్ ఇచ్చి ఆ రెండింటి మీద డ్యాన్స్ చేస్తూ ఉండమని చెప్పారు. సో తనుజ ఒకవైపు, దివ్య ఒకవైపు గ్రూపులుగా నుంచొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. చివరికి రీతు కిందకి దిగింది, అలాగే అటువైపు సంజన కిందకి దిగింది. ఇద్దరు ఆడుతుండగా గేమ్ సాంగ్ అయిపోయేసరికి మిగతా వాళ్ళు పోల్ ఎక్కాలన్నమాట. సో అయితే దివ్య ఎక్కింది. బట్ తనుజ సంజన గేమ్లో లేదు కాబట్టి తినే గెలిచింది అని చెప్పేసి, దివ్య గెలిచిందని చెప్పేసి రామురావుతో అన్నాడు. అప్పటికి రీతు, రాము సరిగ్గా చూసుకో అని చెప్తూనే ఉంది రీతు. బట్ రాము అసలు ఏమీ కొంచెం కూడా ఆలోచన లేకుండా దివ్య గెలిచిందని చెప్పాడు. వెంటనే తనుజ ఇంక ఏడవడం స్టార్ట్ చేసింది. కెప్టెన్సీ టాస్క్ కోసం నేను ఎంతో ట్రై చేస్తున్నాను, అయినప్పటికీ కూడా నేను గెలవలేదని చెప్పేసి చాలాసేపు ఏడ్చింది, బాధపడింది. నువ్వు ఇక్కడ బంధాలు పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, మన వాళ్ళు అనుకుంటే నీకు చూసావా ఏం జరిగిందని చెప్పేసి మాధురి కొంచెం పక్క నుంచి తనుజకి ఎక్కించింది. అయితే ఆ తర్వాత ఇంట్లో కూర గురించి వచ్చినప్పుడు బంగాళదుంప కూర వండు, చపాతీలు కదా, ఈ బెండకాయ కూర వద్దని చెప్పేసి కళ్యాణ్ చాలా మంచిగా అడిగాడు. కానీ ఈ కోపం, కెప్టెన్సీ టాస్క్ పోయిన కోపం ఏంటో కానీ తనుజ పాపం కళ్యాణ్ మీద చాలా గట్టిగా అరిచింది. నువ్వు ఆర్డర్ లేక నువ్వెవరు ఆర్డర్ వేయడానికి అని చెప్పేసి అరుచుకుంటూ వచ్చింది. తనుజ ఒక్కొక్కసారి పిచ్చిదానిలా అరుస్తుంది. ఎందుకు అరుస్తుందో, ఎందుకు గొడవ పెట్టుకుంటుందో కూడా తెలియట్లేదు. ఆమె వేరే వాళ్ళ మీద కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ కళ్యాణ్ ఇప్పటికే శ్రీజ వెళ్ళిందని చాలా బాధలో ఉన్నాడు. కానీ అసలు స్టార్ట్ చేసినప్పుడు చాలా వెటకరంగానే స్టార్ట్ చేశాడు. నువ్వు బెండకాయ కూర వండకు, ఆలు కర్రీయే వండు అని చెప్పేసి. కానీ అమ్మాయి సీరియస్ అయిపోతుంది. సో తనుజ సీరియస్ అయ్యేసరికి చపాతీల్లోకి బంగాళదుంప కర్రీ అయితే బాగుంటుంది, బెండకాయ కూర రేపు అన్నంలో కన్నా తినొచ్చు అంటే అది ఫుడ్ పాడైపోతుందని చెప్పేసి అన్నారు. తీరా చాలా పెద్ద గొడవైంది. సో కళ్యాణ్ ఇంకా ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. ఈ పిల్లకి కొంచెం పిచ్చి అని అనుకునే ఉంటాడు, పైకి మాట్లాడకపోయినా. చూసే వాళ్ళకి కూడా తనుజకు పిచ్చి అనిపించింది కూడా. అక్కడికి వెళ్ళేసరికి మాధురి వాళ్ళు కూడా బంగాళదుంపలో మొక్కలు వచ్చేస్తున్నాయి, దాంట్లో ఆకుకూర బాగుంటుంది, పొద్దున్నే నేను బెండకాయ కూర వండేస్తాను అని చెప్పేసి మాధురి కూడా అన్నది. ఇంకేం చేసేది లేక నోరు మూసుకుంది. ఈలోపు టీ పెట్టే టైంకి వచ్చేసరికి నాకు కొంచెం ఎక్కువ టీ కావాలి, తలనొప్పిగా ఉంది, నాకు సుమనని ఇస్తానన్నాడు టీ అని చెప్పేసి అనేసరికి తను టీ పెడుతున్నాడు. ఇందులో దివ్య టీ ఎవరికి పెడుతున్నావు అని చెప్పేసి అడిగింది. సో సుమన అన్నకే అని చెప్పేసి అన్నారు. మరి అతనికి షేర్ ఇస్తున్నాడు అని చెప్పింది. షేర్ ఇస్తున్నప్పుడు వేరే కప్పు తెచ్చుకోవాలి కదా, వాళ్ళ కప్పు ఎందుకు తెచ్చుకున్నావు అని చెప్పేసి అడిగింది. దీంతో రీతుకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు షేర్ ఇస్తున్నారు, తీసుకుంటున్నాను అంతే అని చెప్పి, మరి నీ కప్పు తెచ్చుకోకుండా నువ్వు ఎందుకున్నావు అనేసరికి తనుజ ఆల్రెడీ చెప్పారు నాకు అని చెప్పి, దీంతో రీతు నేను అసలు ఇంకా టీ తాగనని చెప్పేసి కోప్పడి కూర్చుంది. నేను నిన్ను అడగలేదు కదా అని చెప్పేసి దివ్య అన్నది. నేను పవన్ని అడుగుతున్నాను, తనుజని సుమన్ని అడుగుతున్నాను, నీ అసలు నీ విషయం తీసుకురాలేదంటే బాబాయ్ కొంచెం టీకి ఎందుకు ఇంతలా చేస్తున్నారు, సరే నేను మాట్లాడను అని చెప్పేసి కూర్చుంది. తర్వాత సుమన్ టీ తీసుకొచ్చి
తనకివ్వడం జరిగింది. ఇద్దరు తాగారు. ఏదేమైనప్పటికీ ఫుడ్ విషయంలో చిన్న చిన్నగా అందరి మధ్య ప్రతిసారి గొడవ జరుగుతూనే ఉంది. మొన్న సంజన కూడా తినేటప్పుడు ఎందుకు ఇంతన్నావు, అంతన్నావు అని అంటారని తనుజ మీద కోప్పడి అన్నం వదిలేసి ఎళ్ళిపోయింది కూడా. ఏదేమైనప్పటికీ తనుజ చాలా ఎక్కువ కోప్పడతది. అందరితోనూ గొడవ పడతది. టెంపర్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్‌గా అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో ఎందుకో కళ్యాణ్‌దే కరెక్ట్ అని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.